వినరండి శుభవచనం ఘనుడేసుని దివ్యస్వరం, దయాస్వరం, క్షమాస్వరం, సత్యస్వరం, మధురస్వరం. నిన్ను పిలిచే యేసుని స్వరం, నిన్ను పలకరించే దైవస్వరం. నిన్ను పిలిచే యేసుని స్వరం, నిన్ను పలకరించే దైవస్వరం. వినరండి శుభవచనం ఘనుడేసుని దివ్యస్వరం, దయాస్వరం, క్షమాస్వరం, సత్యస్వరం, మధురస్వరం. నిన్ను పిలిచే యేసుని స్వరం, నిన్ను పలకరించే దైవస్వరం. నిన్ను పిలిచే యేసుని స్వరం, నిన్ను పలకరించే దైవస్వరం. పాపాంధకారం వెలుగుమయం, దుఃఖస్వరం, ఆనందగీతం. పాపాంధకారం వెలుగుమయం, దుఃఖస్వరం, ఆనందగీతం. సిలువనాదం, రక్షణ సునాదం, క్రీస్తు జీవితం సజీవ సాక్ష్యం. సిలువనాదం, రక్షణ సునాదం, క్రీస్తు జీవితం సజీవ సాక్ష్యం. మనము చదువుకున్న ఈ కీర్తనల గ్రంథంలోని వాక్య భాగము మనందరికీ బాగా తెలుసు. దావీదు కీర్తన ఇది. దావీదు బహుశా అంటే ఉరుములు, భూకంపాల వంటి ఉపమానాలని ఉపయోగించి దేవుని శక్తిని ఇక్కడ వెల్లడిపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకు అని అంటే ఆయన స్వరము అన్న మాట మీరు చూస్తే దాదాపు 4వ వచనం నుంచి నేను ఇప్పుడే జస్ట్ చూసా, అది లెక్క పెట్టా, 6 times ఉన్నట్టుగా ఉంది. బహుశా ఒకవేళ మీరు చూడండి క్విక్గా. ఆయన స్వరము, మనం పాడుకున్న పాటలో కూడా ఆయన స్వరము అన్న మాట రిపీటెడ్గా ఆ పాటలో కూడా ఉంటుంది. 499వ కీర్తనలో మనం పాడుకున్న పాటలో ఏంటి ఆయన స్వరము మానవాళి పట్ల అని ఒకవేళ మనం ఆలోచిస్తే మనుషులందరి పట్ల మనకు తెలుసు కదండి. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనంలో చాలా స్పష్టంగా అక్కడ ఏంటి చదవండి ఎవరైనా ఒకరు. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనంలో చాలా క్లియర్గా వ్రాయబడిన మాట, దేవుడే యెహోవా చాలు. ఇక్కడ మనకు తెలుసు మొదటి 2 అధ్యాయాలు దేవుడు సృష్టించిన తర్వాత నరుడు అంటే ఆదాము సృష్టించిన తర్వాత ఆయన ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. రెండోది, ఆయనకి సాటి అయిన సహాయం నరుడు ఒంటరిగా ఉండలేడు అని దేవుడు అవగణించాడు. అసలు మనం కరెక్ట్గా మనం అనుకుంటాం కానీ వీళ్ళు మన తల్లిదండ్రులు, అసలు వీళ్ళ నుంచి సర్వ మానవాళి వచ్చి అప్పుడు దేవుడు పిలుస్తున్నప్పుడు అక్కడ స్వరము అన్న మాట మనం చూస్తాం. 9వ వచనంలో కూడా మనం చూస్తాం. ఆయన మాట్లాడినప్పుడు మనం చూస్తాం.
వాళ్ళు దాక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, అంతకు ముందు వరకు దేవునితో వాళ్ళకున్న సాన్నిహిత్యం, దేవునితో వాళ్ళకున్న సంబంధం చాలా ఏమంటారు, చాలా దగ్గరికి. అంటే వాళ్ళు ఎట్లా ఆయనతో సహవాసం చేస్తూ వచ్చారు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు ఎంత విధేయత చూపుతూ వచ్చారు. ఎప్పుడైతే వారి యొక్క వ్యక్తిగత అవిధేయత, దేవుడు చేయకూడదు, దేవుడు వద్దన్నది, దేవుని మాటకు అవిధేయత చూపినప్పుడు వాళ్ళు పాపంలో పడిపోయి దేవునికి తిరుగుబాటు చేసిన ఈ సందర్భంలో ఆయన స్వరము అన్న మాట మనం చూస్తున్నాం. ఈ రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి ఆయన స్వరం. ఆయన స్వరం ఏం చేసింది ఈ మానవాళిని అన్నది కూడా మనం చూద్దాం రెండోదిగా. అయితే ఆయన స్వరము అని చెప్తున్నప్పుడు వాళ్ళు దాక్కున్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దాక్కున్నారు. చాలాసార్లు రక్షింపబడిన నీవు నేను ఆయన స్వరాన్ని వినేవారంగా లేవు. ఎందుకు అని అంటే, దేవుడి నుంచి దూరం చేసే, దేవునికి ఇష్టం లేని మన జీవితంలో నిన్ను నాకు ఏలేని చాలా ఉన్నాయి. మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన సంఘ జీవితంలో. లేదంటారా? చెప్పండి, లేదంటారా? కాబట్టి ఇవేమీ కూడా మనకి ఏమి ఇవ్వలేవు అని అంటే, దేవుడి నుంచి వేరు చేసే ఏవి కూడా మనకు నిజమైన సంతోషాన్ని, సంతృప్తిని, ఆనందాన్ని ఇవ్వలేవు. ఇలాంటి సందర్భంలో నిజంగా మనం సంతోషంతో దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తూ ఆయన మనం స్తుతించగలుగుతున్నామా అన్నది ప్రశ్న ఏంటి అని అంటే, దేవుడిచ్చిన సంతోషము, సమాధానం మన జీవితంలో అనుభవిస్తూ మనం ఆయన స్తుతులు చెల్లిస్తున్నామా, లేదా అలవాటుగా ఆచారంగా వచ్చేసి అదే మాటలు, ఆయన స్వరాన్ని వినే అనుభవం, ఆయన స్వరాన్ని విని ఆయన మాట, మనం పాడుకున్న పాటలో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. మీరు ప్రతి వచనం కూడా వాక్యమే కనబడుతుంది. మీరు ఆ పాటలో మీరు జాగ్రత్తగా గమనిస్తే, మనం ఇప్పుడు ఈ కీర్తనలో 29వ కీర్తనలో చదువుకున్న సగభాగం దాంట్లో ఉంటది. రెండోది, ఆయన స్వరాన్ని వినే అనుభవం లేకోకుండా నీవు నేను ఆయన స్తుతిస్తే అది పైనుంచి వచ్చే స్తుతి ఆరాధనే కాదంటారు. అది పైనుంచి అంటే పెదవుల నుంచి వచ్చే స్తుతి ఆరాధనే కానీ నిజంగా లోపల నుంచి, ఆంతర్యం నుంచి వచ్చేది కానీ. ఎందుకని మనం ఆయన స్వరాన్ని వినే విషయంలో నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉంటున్నాము అని అంటే చాలా సింపుల్. ఎందుకనంటే ఇప్పుడు మనల్ని ఏలుతున్నది ఏంటో చెప్పండి. ఇప్పుడు మనల్ని ఏలుతున్నది ఇదే. అవునా కాదు? అవునా కాదు? రాత్రి పడుకునే ముందు దీంతోనే ముగింపు, ఉదయం లేచిన వెంటనే దీంతోనే ప్రారంభం. అవునా కాదు? మరి దీంట్లో మంచి లేదా? చాలా ఉంది. మరి ఇది మనం ఎటువైపు తీసుకెళ్తుంది అని ఒకవేళ మనం ఆలోచిస్తే, చాలాసార్లు ఆయన స్వరాన్ని మనం వినకోకుండా ఇంకేవేవో వినే అనుభవంలోకి తీసుకెళ్లే పరిస్థితి. నేను మొన్న ఒక అబ్బాయితో మాట్లాడుతున్నా. తను 19 years మా అబ్బాయి వయసు. చాలా విషయాలు చెప్పాడు. ఒక అరగంట సేపు మాట్లాడాను. తనతో మాట్లాడిన తర్వాత నేను దుఃఖంతో బయటకు వచ్చాను. తను బిలీవర్, వాళ్ళ నాన్న పాస్టర్, 2 కొడుకులు. నేను దుఃఖంతో బయటకు వచ్చాను. ఓపెన్గా చెప్తున్నాడు, చాలా విషయాలు చెప్తున్నాడు. అవి నేను చెప్పలేను. అంటే ఏంటి ఇలా చూసేది, ఇలా పైకి అనేది అంటే అది ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ అనుకున్నాను. ఎందుకు అని అంటే, ఇప్పుడు షార్ట్ మెసేజెస్, ఇప్పుడు షార్ట్ వీడియోస్ చూడడానికి అలవాటు పడుతున్నారు. అంటానే ఉంటారు, చూస్తూనే ఉంటారు. కానీ ఇలా తిప్పే అనుభవం పోయింది మనకు కదండి. దేవుని వాక్యం, బైబిల్ గ్రంథం తీసుకొని శ్రద్ధగా కూర్చొని అధ్యాయాల వెంబడి అధ్యాయం, పుస్తకం తర్వాత పుస్తకం, ఇలా తిప్పే అనుభవం పోయింది. ఎలాంటి అనుభవం వచ్చింది ఇప్పుడు? ఈ అనుభవం వచ్చింది. ఎలా స్తుతించి ఆరాధించగలము చెప్పండి. నీవు నేను ఒకవేళ అక్కడ మన గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్పగలమా, ప్రభా నీవు నా స్తుతి ఆరాధన నువ్వు అంగీకరిస్తున్నావన్నా ఆ నిశ్చయత కలిగి ఉన్నావా? నేను చెప్పాను కదా, వరుసకు నాకు బాగున్నాడు, చనిపోయాడు, లేడు, 37 సంవత్సరాలు. ఎంత బాధాకరమైన విషయం అంటే, వాళ్ళమ్మ ఏడుస్తూ చెప్తున్నా మా అత్తగారికి, రక్షణ పొందుకొని చనిపోయి ఉంటే నేను బాధపడేదాన్ని కాదు, ఓపెన్గా చెప్తాను. ఈ అనుభవాన్ని కోల్పోతున్నాం మనం. అది ఏ అనుభవం అంటే, ఆయన స్వరాన్ని మనము వినట్లేదు. ఇది చాలా చాలా బాధాకరమైన సంగతి. నేను బాధతో చెప్తున్నమాట. చూద్దాం రండి. ఈ స్వరం కోసము మరి మనకు తెలుసు, చరిత్ర అంతటిలో మనం ఒకవేళ గమనిస్తే
మోషే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు మేము ఆయనతో మాట్లాడలేము, మేము ఆయనను చూడలేము, నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు వెళ్ళి రా అని. అట్లాగే చరిత్ర అంతట్లో చూసుకుంటే దావీదు సౌలు యొక్క ఉదంతాన్ని మనం చూసుకున్నాం కూడా. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ తన యొక్క ప్రణాళికని, తన యొక్క దర్శనాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నప్పుడు దావీదు ఎంత విధేయత చూపాడు, సౌలు ఎంత అవిధేయతలో వెళ్ళిపోతాడు. ఆ యొక్క భ్రష్టత్వం, ఆ యొక్క పతనం, మానవుని యొక్క పతనం అక్కడ మనం చూస్తాం. దేవునికి అవిధేయుడిగా ఉంటే ఎంత భయంకరమైన పరిస్థితితో మనం చూస్తాం. ఆ స్వరము నీకు నాకు ఏం చేస్తా వచ్చింది అని అంటే, కల్వరి శిలువలో మనం రీసెంట్ గా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇవన్నీ జరుపుకున్నాము. ఆ స్వరము కేకగా మారింది. కల్వరి శిలువలో ఆయన కేక వేస్తూ ఏం చెప్పాడండి చెప్పండి? సమాప్తమైనది అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ధైర్యం ఏంటి, అయితే నీకు నాకు ఉన్న నిరీక్షణ ఏంటి అని ఒకవేళ మనము ఆలోచించినప్పుడు, ఆయన స్వరము మీద చాలా సంగతులు ఉన్నాయి. రెండే వచనాల మీద మనం ధ్యానం కలిగి ముగిద్దామండి. నేను ముగిస్తున్నాను. చూడండి, 4వ వచనం నుంచి చదవండి. కీర్తనల గ్రంథము 29 4వ వచనం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును, దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును, లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము లేళ్లనీయుల చేయును, అది ఆకుల రాల్చును. ఆయన స్వరము, ఆయన స్వరము, ఆయన స్వరము అంటున్నప్పుడు యెహోవా స్వరము, యెహోవా స్వరము అని ఇన్నిసార్లు రిపీటెడ్గా ఈ కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నప్పుడు నిజంగా మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన స్వరాన్ని వినేవారంగా, ఆయన మాటకు, వాక్యానికి విధేయత చూపే వారంగా మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితం ఉందంటారు. ఉంటే ఎంత బాగుంటది కదా. సృష్టి యావత్తు లోబడుతుంది, సృష్టి యావత్తు ఆయన్ని స్తుతిస్తుంది. ఈ సృష్టిలో ఉన్న సమస్తము ఏదైనప్పటికీ, ఆకాశము, సముద్రము, భూమి, ఈ సృష్టిలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నాయి, సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నాయి. బహుశా మనం అనుకోవచ్చు, అదేంటి మరి ఇప్పుడు ఒకవేళ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, యుక్రెయిన్ ఈ యుద్ధాలు ఏంటి, ఆ మనుషులు చనిపోవడం ఏంటి? బహుశా నీకు నాకు అర్థం కాకపోవచ్చు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత సార్వభౌముడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన ఆధిపత్యం, ఆయన అధికారం, ఆయన యొక్క ఏమంటారు, ఆయనకు మరుగైంది ఏది కూడా ఈ సృష్టిలో లేదు. ఇవన్నీ అవి తెలియపరుస్తున్నాయి. దాన్ని జ్ఞాపకం చేస్తూ దావీదు చరిత్ర పొడవునా మనం చూస్తూ వచ్చాం. ఆది కాండంలో ఇదే మనకు కనబడతానే ఉంటుంది. అయితే చివరిగా 9వ వచనం, యెహోవా స్వరము లేళ్లని ఈయన చేయును, అది ఆకుల రాల్చును, ఆయన ఆలయంలోనున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. చూడండి, ఆయనకే ప్రభావము అనుచున్నవి. 2వ వచనంలో కూడా చూస్తే, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఆయన ఎదుట సాగిలపడే అనుభవం ఉదయకాలమునే, లేక సమయం కుదరకపోతే ఎప్పుడైనా కానీ ఒక రోజులో 24 గంటల్లో ఈ సాగిలపడే అనుభవంలో మనం ఉన్నామా అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఒకటి, ఆయనతో వ్యక్తిగత సంబంధం, అంతకన్నా ముందు ఆయన స్వరం మనం వింటున్నామా? అయితే సాగిలపడే అనుభవం కేవలము ఆదివారం వచ్చి ఆరాధనలో మనము ఆయన్ని స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ఇక్కడ మటుకే కాదండి. ఎక్కడైనా, ఏ స్థితిలో అయినా, బహుశా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా నీ స్థితి నా స్థితి ఏమైనా కానీ అది కుంగదీసే పరిస్థితి, లేదా ఒంటరితనం అనుభవిస్తున్న పరిస్థితి, అనారోగ్యమే అవ్వచ్చు, ఇంకే బాధ అయినా అవ్వచ్చు. ఆ పరిస్థితుల్లో నిజంగా సాగిల పడుతున్నామా? ఆయన స్వరాన్ని మనం వింటున్నామా? ఆశిస్తున్నామా? ఎదురు చూస్తున్నామా? ఆయన మీద ఆధారపడుతున్నామా అన్నది చాలా చాలా మన జీవితంలో ప్రాముఖ్యమైన సంగతి. కేవలము ఆదివారం ఒక్కరోజు వచ్చేసి ఇక్కడ మనము ఇంకా ఎక్కడ లేని భక్తిని కనపరిస్తే అది నిజంగా బహుశా ఒకవేళ లోపల నుంచి వస్తే చాలా సంతోషం, దేవుడు అంగీకరిస్తాడు. అది లోపల నుంచి రాకపోతే దేవుడు ఇదే కీర్తనల గ్రంథంలో వాగ్దాన ప్రజల్ని జ్ఞాపకం చేస్తుంటూ, వాళ్ళు కేవలము
ఎలాగ ఆరాధిస్తున్నారు? నన్ను పై పైన పెదవులతో ఆరాధిస్తున్నారు, వారి యొక్క హృదయము నాకు దూరముగా ఉందని దేవుడు చెప్తున్న మాట మనం చూస్తాం. యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది. సమయాభావాన్ని బట్టి నేను రిఫరెన్స్లు చెప్పట్లేదు. అయితే గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఆయనకు చెందవలసిన ప్రభావాన్ని ఆయనకు మనము ఆరోపిస్తున్నామా అంటే మన వ్యక్తిగత జీవితాల ద్వారా ఆయన్ని మనము స్తుతిస్తున్నామా, ఆరాధిస్తున్నామా? బహుశా ఇక్కడికి వచ్చి కూడా ఈ సంగతులు అర్థమై కూడా విని దేవుడు ఉండకూడదు. దావీదే ఆయన్ని మనం చూస్తే అసలు ఆయన్ని ఈయన ఎందుకు తరుముతున్నాడో ఆయనకు అర్థం కాదు. సౌలు యొక్క సైన్యం ఎందుకు తరుముతుందో ఆయనకు అర్థం కాదు. అర్థమైన తర్వాత అర్థం కాని పరిస్థితుల్లో ఏ స్థితిలో అయినా ఆయన దేవుని పాటలు పాడుతూనే ఉంటాడు. ఆయన మనం గమనిస్తే ఈ కీర్తనలన్నీ మనకు జ్ఞాపకం చేసే ఏంటంటే, ఇవి ఏ స్థితిలో అయినా ఏ పరిస్థితుల్లో అయినా నిన్ను నన్ను ధైర్యపరిచేవి, బలపరిచేవిగా ఈ కీర్తనల గ్రంథంలో దావీదు రాసిన కీర్తనలు, తర్వాత మిగతా భక్తులు కోరహ కుమారులు, సొలొమోను, తర్వాత మోషే, వీళ్ళందరూ రాసిన కీర్తనలు మనల్ని బలపరుస్తాయి. చివరిగా 2 వచనాలు చదువుకొని ముగిద్దాము. అదేంటంటే 10వ వచనం, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడే. నిజంగా నిత్యము ఆయన రాజుగా ఆసీనుడై ఉన్నాడు అని అంటున్నప్పుడు ఆయన అధికారాన్ని, ఆయన యొక్క ఆధిపత్యాన్ని నా హృదయముల మీద రాజుగా చేసుకుని ఆయన్ని నేను రాజుగా మన జీవితంలో ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి ఆలోచనలో ఆయన రాజుగా ఉంటే ఎంత బాగుంటుంది కదా. చాలాసార్లు మనమే రాజులం రాణిలం అయిపోతాం. ఎందుకనంటే ఇది నేను చేసుకోగలను, ఇది నా వల్ల అవుతుంది, ఇది నాకు తెలియదా, ఇది నేను చేయలేనా అని. ఆయన నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. చివరి వచనం, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించు, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆశీర్వాదం మన అందరికీ ఇష్టం. ఎవరు కూడా ఆశీర్వాదము అని అంటే వద్దండి అని అనేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అయితే మొదటి అధ్యాయం 3వ వచనం మీరు రాసుకుంది అక్కడ తీసుకున్నందు పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదం ఇక సంబంధమైన ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సొంతిల్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, నష్టం రావచ్చు, ఇంకేదైనా కలగవచ్చు. ఇవన్నీ సర్వసాధారణంగా అందరికీ అవసరం ఉంటాయి, ఉండకపోవచ్చు. అయితే వీటన్నింటినీ మనకున్న స్థితి, నా స్థితి ఏమైనప్పటికీ దేని ముందు లెక్కలోకి రావు చెప్పండి? నన్ను దేవుడు నాకు ఇచ్చిన రక్షణలో ఇవేమీ కూడా లెక్కలోకి రానేదాం. ఎందుకనంటే రక్షణ చాలా చాలా గొప్పది. కాబట్టి ఆ రక్షణను బట్టి ఒకవేళ అనుకోవచ్చు, ఈ పరిస్థితుల్లో దేవుడు మరి నిజంగా ఆయన ఇంత గొప్ప దేవుడైతే, ఆయన ఇంత సర్వశక్తి గల దేవుడైతే, మరి అనేక రోజులుగా, అనేక సార్లుగా నేను వస్తున్న వాటికి దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అన్న ప్రశ్న నీకు ఉండొచ్చు. అయితే నేను ఎప్పటికైనా ఈ మాట బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అది ఏంటంటే, దేవుడిని ఎప్పటికీ ఏ విషయంలో మనము ప్రశ్నించకూడదు. ఈనాడు క్రైస్తవ విశ్వాసులు ఎలా ఉన్నది అని అంటే, ఒకవైపు అభివృద్ధి సువార్త ప్రబలంగా వ్యాపిస్తూ దేవుడిని నమ్ముకుంటే ఆశీర్వాదం, దేవుడు అన్ని ఇస్తే దేవుడు అన్ని తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళిపోయారంటే చాలాసార్లు దేవుడిని ప్రశ్నించే వరంగా మనం కూడా ఉన్నాం, నేను కూడా ఉన్నాం, మీరు కూడా ఉండొచ్చు, మీరు ఉన్నారని నాకు తెలియదు. అయితే ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా దేవుడిని మనము ప్రశ్నించొద్దు. ప్రశ్నించే వారంగా మనం ఉండకూడదు. అడగడంలో తప్పులేదు, ఆశపడడంలో తప్పులేదు. ఇప్పుడు చూడండి, మన పిల్లలు వాళ్ళు ధైర్యంగా చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ స్కూల్కి వెళ్ళే పిల్లలైతే లేదా పెద్ద పిల్లలైతే, మా నాన్న మరి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తాడు, మా నాన్న నాకు ఫలానాది కొంటానన్నాడు, సైకిల్ కొంటానన్నాడు, చూడు నేను రేపు వేసుకొస్తాను, లేదా ఇంకోటి ఏదో నేను తెస్తాను అని వాడు చెప్తాడు. వాడు ఏ నమ్మకంతో చెప్తాడు? వాళ్ళ నాన్నని ఏ నమ్మకంతో చెప్తున్నాడు? వాళ్ళ నాన్నతో ఉన్న
లేచి వాళ్ళ నాన్న మీద నమ్మకం. అడిగి నమ్మేస్తాడు గుడ్డిగా. ఒక్క మాట చెప్తే సాయంత్రం వస్తే చేస్తాడు, లేదా ఆన్లైన్లో ఆర్డర్ పెడతానండి, ఏదో చేస్తాడు అని చెప్పి ఆడు నమ్మేస్తాడు. అయితే చాలాసార్లు దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు, చాలాసార్లు దేవుడు మనకు రాజుగా ఉన్నాడు. కానీ బహుశా నీకు నాకు అవసరమైన ఏంటో అవి మట్టుకే దేవుడు వస్తుంది. అదే అడిగిందల్లా మన పిల్లలకు మనం కొనిస్తామండి. ఆడికి సైకిల్ ఇవ్వాల్సిన ఏజ్లో 250cc బైక్ ఇచ్చామనుకోండి, ఏముంది ఇంకా మాట్లాడుకోవడానికి ఏముండదు, అవునా? అలాగే చాలాసార్లు చాలా విషయాల్లో దేవుడిని మనం ప్రశ్నించే విషయంలో జాగ్రత్త. చాలా మంది అలా ఉన్నారు. ఎందుకు అని అంటే యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను ఏలాలి. మన యొక్క బ్రతుకుల ద్వారా, మన యొక్క విశ్వాసం ద్వారా, దేవుడు నీకు నాకు ఇచ్చిన రక్షణ ద్వారా ఆయనకు ప్రభావము మహిమ కలగాలి అని అంటున్నప్పుడు నేను ఆయన్ని స్తుతించడానికి చూస్తూ వచ్చాం చాలా సంగతులు. ఒకటి, ఆయన స్వరము వినే అనుభవం మనకు ఉందా? ఆయన స్వరము వింటా, ఆయన మాటకు విధేయత చూపుతా, ఆయనకు లోబడతా, అర్థమైన వాక్యాన్ని అనుభవించుకొని మనం బ్రతుకుతూ దేవుణ్ణి స్తుతిస్తే అట్టి ఆరాధన, అట్టి స్తుతులను దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నాడు. మీ అందరికీ వందనాలు. నిన్ను పిలిచే యేసుని స్వరం, నిన్ను పలకరించే దైవ స్వరం. నిన్ను పిలిచే యేసుని స్వరం, నిన్ను పలకరించే దైవ స్వరం. సజీవ స్వరం, నిన్ను పిలిచే స్వరం, మెల్లని స్వరం. దేవుని స్వరం, సజీవ స్వరం, నిన్ను పిలిచే స్వరం, మెల్లని స్వరం. క్షమించమనే స్వరం, కలిగించు శాంతం. యేసు రక్తం కలిగించు పవిత్రం. క్షమించమనే స్వరం, కలిగించు శాంతం. యేసు రక్తం కలిగించు పవిత్రం. నిన్ను పిలిచే యేసుని స్వరం, నిన్ను పలకరించే దైవ స్వరం. నిన్ను పిలిచే యేసుని స్వరం, నిన్ను పలకరించే దైవ స్వరం. వినరండి శుభవచనం, ఘనుడేసుని దివ్య స్వరం. దయాస్వరం, క్షమాస్వరం, సత్యస్వరం, మధుర స్వరం. వినరండి శుభవచనం, ఘనుడేసుని దివ్య స్వరం. దయాస్వరం, క్షమాస్వరం, సత్యస్వరం, మధుర స్వరం. నిన్ను పిలిచే యేసుని స్వరం, నిన్ను పలకరించే దైవ స్వరం. నిన్ను పిలిచే, నిన్ను పిలిచే, నిన్ను పలకరించే దైవ స్వరం. ఇదే అనుకూల సమయం, రక్షణ సుదినం, నీ తీర్మానం.